ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. సో మీకు ఏ ఏ బేసిస్ మీద అంటాడు? మీ ఇలా అమెరికా ప్రజలకు చౌకగా ఔషధాలు వస్తున్నాయంటే అది ఇండియన్స్ పుణ్యమని. మన ఫార్మా కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇలా అమెరికా ప్రజలను కాపాడుతున్నాయి ఆరోగ్యానికి. సో యూ షుడ్ నో దట్. సో అందువల్ల మీకు ఇంత దుర్మార్గంగా మాట్లాడడం కారణం ఏంటి అంటే, ఒకటి ఆయన డొమెస్టిక్ పాలిటిక్స్. అంటే దేశంలో ఆయన వైట్ సుప్రీమసిజం, అంటే వైట్ ఓటర్లు నాకు ఓటేస్తే చాలు నేను గెలుస్తాను, మిగతా వాళ్ళు ఎవరు ఓటేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకు ఆ వైట్ పాపులేషన్ సగం దాకా ఉంటారు కనుక వాళ్ళంతా ఓటేస్తే నేను గెలుస్తానని. ఎలాగో మన ఇండియన్ అమెరికన్స్ కూడా ఈ మధ్య కాలంలో ట్రంప్కి ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందువల్ల మిగతా పాపులేషన్ ఎంతో కొంత ఓటు వస్తుంది. సో అప్పుడున్న డెమోక్రట్ల మీద వ్యతిరేకతతో కొంత ఓటు వస్తుంది. కన్జర్వేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళు ఓట్లేస్తారు. కానీ ఈ వైట్ రేసిస్ట్ ఓటును తన వెనకాల కన్సాలిడేట్ చేసుకోవాలి. మైకేల్ సావేజ్ ప్రోగ్రామ్ చూస్తే మనకు అర్థం